ఒక రోజులో 800కు పైగా విమానాల్లో అందులో 100కి పైగా విమానాలు డిలే అయ్యాయి. ఒకవైపు జనాలు ఏం చేయాలో అర్థం కాక అక్కడికక్కడే నుంచొని ఉండటం, మరికొందరు అలసిపోయి అక్కడే నేలపై పడుకుంటున్నారు. ఇలాంటి దృశ్యాలు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో చూసే ఉంటాం. కానీ ఎయిర్పోర్ట్లో చూడటం ఇదే మొదటిసారి. డిసెంబర్ మొదటి వారం నుంచి 144 విమానాలు ఆలస్యమైతే అందులో 100కి పైగా విమానాలు డిలే అయ్యాయి. ఇది ఒక ఇండిగో తప్పు మాత్రమే కాదు. కొత్తగా DGCA రూల్స్ వల్ల పైలట్స్ ఎక్కువ గంటలు పని చేయొద్దని కొత్తగా రూల్స్ పెట్టారు. అలాగే ఒక వారానికి పైలట్స్ విశ్రాంతి తీసుకోవడానికి 36 గంటలు ఉండేది ఇప్పుడు 48 గంటలకి విశ్రాంతి తీసుకోవడానికి పెంచేశారు. అలాగే నైట్ పైలట్స్ డ్యూటీ టైమింగ్స్ ని కూడా పెంచేశారు. నైట్ అంటే కేవలం మధ్యరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే. ఇంతకు ముందు ఒక పైలట్ వారంలో 6 నైట్ ల్యాండింగ్స్ చేసేవాడు. కానీ ఇప్పుడు వారానికి 2 నైట్ ల్యాండింగ్స్ మాత్రమే చేస్తున్నాడు. ఈ కొత్త రూల్స్ వల్ల పైలట్స్ ఎక్కువగా అందుబాటులో లేకపోవడం వల్ల విమానాలు డిలే అయ్యాయి. DGCA పెట్టిన రూల్స్ వల్ల దీని భారం మొత్తం ప్రయాణికులపై పడింది. సో ఇండిగోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.